సినిమా ఇండస్ట్రీలో మొన్న జరిగిన రచ్చ చూసాం. ఏదైతే అత్తి సత్యనారాయణ చెప్పాడు అని దిల్ రాజు చేయిస్తాడు వాళ్ళ సోదరుడు కోసం అని చెప్పి సత్యనారాయణ మాట్లాడినటువంటిది అద్దెలు కాదు మాకు షేరింగ్ కావాలి అన్నటువంటి పాయింట్. దీని అన్నిటి వెనకాల కారణం హరిహర వీరమల్లుని నొక్కేయడానికి దిల్ రాజు అండ్ త్రయం చేస్తున్న ప్రయత్నం. వాస్తవంగా సితారా ఎంటర్టైన్మెంట్స్కి కావచ్చు, లేకపోతే మైత్రి మూవీ మేకర్స్కి కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో దాన్ని దెబ్బతీసి అసలు కంటే నిర్మాణ వ్యయం కంటే తక్కువ రేటుకు కొట్టేయడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటిది, అందుకోసమే ఈ థియేటర్ల వివాదం తీసుకొచ్చాడు అన్నటువంటిది పవన్ అభిమానులు అనుమానం. దాన్ని హైలైట్ చేశారు. ఇప్పుడు వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే హరిహర వీరమల్లు నైజాం ఏరియా హక్కులు సూర్యదేవర నాగవంశీకి సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ చక్రం తిప్పారట. అంటే ఆ దిల్ రాజు, సునీల్ నారంగ్, సురేష్ బాబుల చేతుల్లో ఉన్నాయి. అక్కడ ఎక్కువగా వీళ్ళిద్దరి చేతుల్లోనే, దిల్ రాజును సునీల్ నారంగ్ చేతుల్లోనే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి థియేటర్లు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో ఇది జరిగింది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు చర్చకు వస్తుంది అన్నమాట.